వెల్కమ్ బ్యాక్ టు ఫెర్నెట్. కపుల్ ఫ్రెండ్లీ స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి. ఈ మూవీ మాకు నచ్చింది. అండ్ దీన్ని అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. చాలా వరకు స్టోరీ చెన్నైలో జరుగుతది. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్‌గా చూపించే ప్రయత్నం బావుంది. యాస్పెక్ట్ రేషియోస్‌ని యుటిలైజ్ చేసుకున్న విధానం కూడా స్టోరీని ప్రెజెంట్ అండ్ పాస్ట్‌కి చూపించడంలో వర్కౌట్ అయింది. డైరెక్షన్ బై అశ్విన్ చాలా బావుంది. ఎమోషన్ అండ్ జానర్‌ని బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడా డీవియేట్ అవ్వకుండా చెప్పాలనుకున్న మెసేజెస్ బాగా చెప్పారు. కొన్ని సీన్స్ ఇంపాక్ట్‌ఫుల్‌గా రాసుకున్నారు. మ్యూజిక్ చాలా ప్లేసెస్‌లో హార్ట్ టచింగ్‌గా ఉంటది. అండ్ ఓవరాల్‌గా కూడా వినడానికి సింపుల్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంటది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. చెన్నై, వార్కలని చాలా చూపించారు. కొన్ని ఫ్రేమ్స్ అలా థియేటర్‌లో చూస్తుంటే అందంగా ఉన్నాయి. పెర్ఫార్మన్సెస్ అందరూ చేశారు. ఎస్పెషల్లీ లీడ్స్ అయిన మానస వారణాసి అండ్ సంతోష్ శోభన్ మూవీ అంతా వాళ్ళ కెమిస్ట్రీతో మ్యాజిక్ చూపిచ్చారు. ఎమోషన్స్‌ని కూడా చాలా హ్యాండిల్ చేసుకున్నారు. చాలా న్యాచురల్‌గా వాళ్ళ క్యారెక్టర్స్‌ని కూడా క్యారీ చేశారు. ఫస్ట్ హాఫ్ ఈ మూవీకి హార్ట్. ఎందుకంటే స్టోరీ ఫ్లో చాలా బావుంటూ రొమాంటిక్ జానర్‌కి కావాల్సిన ఎలిమెంట్స్‌ని చాలా న్యాచురల్‌గా లీడ్స్ మధ్య చూపించారు. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినా ఆ మ్యాజిక్ అన్నది కొంచెం తగ్గింది. బికాజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. తమిళ్ యూజ్ చేసిన కొన్ని సీన్స్‌లో తెలుగు సబ్‌టైటిల్స్ ఇస్తే బావుండేది. కొన్ని ప్లేసెస్‌లో స్లోగా ఉన్నా కూడా మూవీలో జరిగే కాన్వర్జేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బావుంటాయి. ఓవర్ ద టాప్ డ్రామా లేకుండా అండ్ 2 అవర్స్ క్రిస్ప్ డ్యూరేషన్‌తో మూవీని హ్యాండిల్ చేశారు. ఇది ఏ రేటెడ్ మూవీ. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయింది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సంతోష్ శోభన్‌కి మంచి సినిమా వచ్చింది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక ప్రాపర్ రొమాంటిక్ డ్రామా చూడ్డం. చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంది. డెఫినిట్‌గా థియేటర్స్‌లో వర్త్ వాచింగ్. మా రేటింగ్ వచ్చేసి 3.5 స్టార్స్. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఫ్యాన్ నెట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.